అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు వ్లాగ్స్. ఈవినింగ్ నేను ఏమేమి పనులు చేస్తానో చూపిస్తాను రండి. నాకు ఈవినింగ్ అంటే పెద్ద టాస్క్ పిల్లలను చూసుకుంటా. ముందుగా అయితే గిన్నెలు తోమేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు వచ్చేసరికి నేను వాళ్ళకి నీళ్లు కాగబెట్టి వాళ్ళకి అన్నం చేసి అన్నీ చేయాలి. పిల్లలు ఎక్కడికి వెళ్ళాలా, రోడ్డు మీద ఆడుకుంటున్నారు. మా అత్తగారు తీసుకెళ్ళారు. వచ్చేసరికి నేను ఇంట్లో పని అంతా చేసుకోవాలి. రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది నాకు. ఇప్పుడు ఇంకా గిన్నెలు తోమేసి పొయ్యి అయితే మంటేస్తున్నాను. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా, సాయంత్రం అయితే చల్లగా ఉంటుంది. పిల్లలకి వేడి నీళ్ళే పోయాలి. ఇప్పుడైతే ఎక్కువ హీటర్స్ వాడుతున్నారు. నేను ఒకప్పుడు వాడాను కానీ ఇప్పుడు వాడట్లేదు. చక్కగా కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాగబెట్టి పిల్లలిద్దరికీ స్నానం చేపిస్తాను. మేము కూడా పోసుకుంటాము. ఇంకా తర్వాత బయట అంతా ఊడ్చేసుకుంటున్నాను. ఇది ఊడ్చేసరికి నాకు ఒక అర్ధగంట పట్టుద్ది ఇదే. అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు వ్లాగ్స్. ఇవాళ నేను సాయంత్రం ఏమేమి పనులు చేస్తానో చూద్దాం రండి. ముందుగా అయితే గిన్నెలన్నీ బయటేసి తోమేశాను. సింక్ ఉంది కానీ దానికి మా ఆయన పైప్ సెట్ చేయలేదు. ఇలానే రుద్దుతాను. మీరు కూడా అలానే రుద్దుతారా? కామెంట్ చేయండి. తర్వాత ఇంకా పిల్లల కోసం మా కోసం వేడి నీళ్ళు అయితే కాస్తున్నానండి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి చల్లనీళ్ళు అస్సలు పోసుకోలేము. అందుకో వేడి నీళ్ళు అయితే కాచుతున్నా. హీటర్స్ అంత మంచిది కాదని విన్నాను. అందుకో హీటర్ అయితే వాడట్లేదు. చాలా రోజులు వాడాను కానీ ఇప్పుడు వాడట్లేదు. ఈ పొయ్యి మంటేసిన తర్వాత బయటంతా ఊడ్చుకొని రావాలి. బయటంతా ఊడ్చేసరికి నాకు ఒక అర్ధగంట పట్టుద్ది. చాలా పెద్ద ప్లేస్ కదా. మొత్తం ఊడ్చేసి తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేసి తుడవాలండి. మాప్ పెట్టాలి. ఎందుకంటే వర్షాకాలం వచ్చింది కదా, పిల్లలకి జ్వరాలు జలుబులు రాకుండా రోజు గచ్చెత్తి తుడుస్తున్నాను. అందరూ తుడుస్తారనుకోండి, నేను మాత్రం ఇప్పుడు రోజు తుడుస్తున్నాను.